తెలుగు సినిమాకి ఓ ప్రేమలేఖ రావు బహదూర్. మునుపెన్నడూ చూడని తెలుగు సినిమా రావు బహదూర్ అంటూ ఊరిస్తున్నారు అగ్ర కథానాయకుడు మహేష్ బాబు. ఆయన సమర్పకుడిగా వెంకటేష్ మహాదర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఇది. సత్యదేవ్ హీరో. ఈ నెల 3ని ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్లో ట్రైలర్ని విడుదల చేశారు. మహేష్ బాబు మాటలతో మొదలయ్యే ఈ టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ఒక అనుమానం సంవత్సరం క్రితం చావాల్సిన వాడిని ప్రాణాలతో ఉంచగలదు. ఆ అనుమానమే ఒక పురుగై వాడి ప్రపంచాన్ని గింగిరాలు తిప్పించగలదు అంటూ కథని పరిచయం చేశారు మహేష్. ఇక్కడ మ్యాజిక్ అంటే గారడీ కాదు, దృశ్యకావ్యం అంటూ సినిమా పైన మరిన్ని అంచనాలను పెంచేశారు. కథానాయకుడు సత్యదేవ్ మాట్లాడుతూ ఈ చిత్రం తెలుగు సినిమాకి ఓ ప్రేమలేఖ లాంటిది అన్నారు. కథలోనూ సాంకేతికతలోనూ గొప్ప అనుభూతి. కథ పరంగానూ సాంకేతికంగానూ ఓ గొప్ప అనుభూతిని పంచుతుంది మా నాగబంధం. ప్రచారం కోసం పొరుగు రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు అక్కడ ట్రైలర్ చూసి అంతా ఆశ్చర్యపోయారు. తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సినిమాకి అడ్వాన్స్ బుకింగ్స్లో గొప్ప స్పందన వచ్చింది. ఈ బుకింగ్స్ని చూస్తూ ఇదంతా నా సినిమాకేనా అని ఆశ్చర్యపోతున్నానన్నారు అభిషేక్ నామా. మనం తెరపై ఓ అద్భుతాన్ని చూడబోతున్నాం. ఇంత భారీ బడ్జెట్ సినిమా చేస్తున్నప్పుడు ఒత్తిడి ఉంటుంది. అది నాపై పడకుండా దర్శక నిర్మాతలు నా భుజం కాశారు. నేను 100% శ్రమించాను. భిన్న కోణాల్లో సాగే పాత్రలో నటించాను. పాత్రకు తగినట్లుగా శారీరకంగా సవాళ్లను అధిగమించాను. రుద్ర పాత్ర కోసం 20 కిలోల బరువు పెరిగాను. ఆ తరువాత నాగసాధువుగా కనిపించేందుకు ఆ బరువంతా కోల్పోయి అదనంగా 5 కిలోలు తగ్గాను. నాగసాధు పాత్ర కోసం మేకప్కే గంటల సమయం పట్టింది. ఎక్కువగా రాత్రే చిత్రీకరణ సాగింది. దీంతో ఉదయం క్యారవాన్లోనే నిద్రపోతూ సాయంత్రం కాగానే చిత్రీకరణకు సిద్ధమయ్యానంటూ తన కష్టాన్ని చెప్పుకొచ్చారు హీరో. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్కు సమర్పించు సమరం సినిమా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.